క్రైస్తవుడు అంటే ఎవరి క్రైస్తవుడు? మారు మనసు పొందబోవాడు, దుఃఖపడేవాడు, ఓదార్చబడేవాడు, సాత్వికుడు, కనికరం గలవాడు, హృదయశుద్ధి గలవాడు, లోకమునకు ఉప్పైనవాడు, నరహత్య చేయనివాడు, సహోదరుడు, వ్యభిచరింపనివాడు, సహోదరుని మీద కోపం చూపనివాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడనివాడు, కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల లేకపోతే కుడి చేయిగా అభ్యంతరపరిచిన ఎడల వాటిని నరికి పారేసేవాడు, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొననివాడు, కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పేవాడు, అడిగితే అప్పు ఇచ్చేవాడు, పొరుగువాన్ని ప్రేమించేవాడు, శత్రువులను ప్రేమించేవాడు, వారి కొరకు ప్రార్థించేవాడు, పరిపూర్ణుడు, ధర్మం రహస్యంగా చేయువాడు, అనుదిన ఆహారాన్ని తండ్రిని అడుగువాడు, రుణస్థులను క్షమించేవాడు, మనసుల అపరాధములను క్షమించినవాడు, వేషధారి కానివాడు, ఉపవాసం చేయువాడు, ఏమి తినుదుమా ఏమి త్రాగుదుమా అని తన ప్రాణం గూర్చి, ఏమి ధరించుకుందుమా అని దేహంను గూర్చి చింతింపనివాడు. ఎవరి క్రైస్తవుడు? ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠుడైన వాడు, తండ్రి రాజ్యాన్ని నీతిని వెదికినవాడు, రేపటిని గూర్చి చింతింపనివాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టనివాడు, ముత్యములను పందుల ఎదుట వేయనివాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించువాడు, జీవమునకు పోవు ద్వారములను కనుగొనువాడు, అక్రమము చేయువాడు కాడు, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు, అధికారం గలవాని వలె బోధించువాడు, రాజ్య సంబంధి అయిన వాడు, యేసుక్రీస్తు కీర్తిని ప్రకటించువాడు, వినుటకు చెవులు కలిగిన వాడు, సాత్వికుడును దివిన మనసు గలవాడు, క్రీస్తు కాడిని ఎత్తుకొనివాడు, మంచి విత్తనమును పోలినవాడు, అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని దాన్ని కొనినవాడు, మంచి చేపను పోలినవాడు, నీతిమంతుడు, వేశ్యాగమనమును చేయనివాడు, దొంగతములు చేయనివాడు, అబద్ధ సాక్ష్యం పలకనివాడు, అభ్యంతరం కలగజేయకుండువాడు, తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించేవాడు, చిన్నపిల్లలను ఆటంకపరచనివాడు, ఆజ్ఞలను గైకొనువాడు, తల్లిదండ్రులను సన్మానించేవాడు, తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించేవాడు, ద్రాక్ష తోట యజమానుని పనివారిలో కూలివాడు. ఎవరి క్రైస్తవుడు? ద్రాక్ష తోట యజమానుని స్నేహితుడు, దేవునికి చెల్లించేవాడు, బోధకుడని పిలువబడనివాడు, గురువులని పిలువబడనివాడు, పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన బుద్ధిగల 5 కన్యకలలో ఒకడుగానున్నవాడు, నమ్మకమైన మంచి దాసుడు, యజమానుని సంతోషంలో పాలు పొందబోవాడు, కలిగినవాడు, తలాంతులు కలిగినవాడు, కుడివైపున నిలవబడబోవు గొర్రెను పోలినవాడు, మిక్కిలి అల్పులైన క్రీస్తు సహోదరులలో ఒకడు, జీవమునకు పోవాడు, సువార్తను నమ్మినవాడు, వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడనివాడు, మంచి నేలను విత్తబడినవాడు, మనుషుల పారంపరాచారమును గైకొననివాడు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనములు, దేవదూషణలు చేయనివాడు, లోబి కానివాడు, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, అహంభావమును, అవివేకమును చూపనివాడు. ఎవరి క్రైస్తవుడు? క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు, ప్రార్థన చేయువాడు, మీలో మీరు ఉప్పుసారం కలిగినవాడు, సమాధానంగా ఉండువాడు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యంను అంగీకరించినవాడు, క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజెల్లండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు, ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవమును పొందువాడు, క్రీస్తు నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుతూ ఉన్నవాడు, ఏర్పరచబడినవాడు, క్రీస్తు ఏర్పరచుకొనినవాడు, మెలకువగా నుండి ప్రార్థన చేయువాడు, దేవుని రాజ్యంలోని వాడు, మనుష్య కుమారుని నిమిత్తం మనుషుల చేత ద్వేషింపబడి, వెలివేయబడి, నిందింపబడి, తమ పేరు చెడ్డదని కొట్టవేయబడినవాడు, ఫలము పరలోకంలో గొప్పదిగా కలిగినవాడు, శత్రువులను ప్రేమించువాడు, ద్వేషించు వారికి మేలు చేయువాడు, శపించిన వారిని దీవించువాడు, బాధించు వారి కొరకు ప్రార్థన చేయువాడు, ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పువాడు. ఎవరి క్రైస్తవుడు? పైబట్ట ఎత్తుకొని పోవానిని అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపనివాడు, అడుగు ప్రతి వానికి ఇచ్చేవాడు, సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దానిని మరలా అడగనివాడు, మనుషులు వారికేమి చేయవాలని కోరుదురో అలాగనే వారికి చేయువాడు, కనికరం గలవాడు, తీర్పు తీర్చినవాడు, వెలుపటి వారికి నేరం మోపనివాడు, క్షమించువాడు, బండ మీద పునాది వేసుకొనిన వాని పోలి ఉన్నవాడు, మీకు విరోధి కానివాడు, మీ పక్షంలో ఉన్నవాడు, అనుదిన ఆహారం దినదినము దయచేయమని అడుగువాడు తండ్రిని,
శోధనలోనికి తేకుమని ప్రార్థించేవాడు, దేవుని వాక్యం విని దాని గైకొనువాడు, క్రీస్తును మనుషుల ఎదుట ఒప్పుకొనువాడు, మెలుగుగానున్న దాసుడు, నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు వాడు, నీతిమంతుల పునరుత్థానమందు ప్రత్యుపకారం పొందబోవాడు, ఉప్పుసారం కలిగిన వాడు, వెనుటకు చెవులు కలిగిన వాడు, వెలుగు సంబంధి అయిన వాడు, నిష్ప్రయోజనమైన దాసుడగు వాడు, చేయవలసినవే చేసినవాడు, ఎవరి క్రైస్తవుడు, చిన్న బిడ్డలను ఆటంకపరచనివాడు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యంను అంగీకరించినవాడు, వ్యభిచరింపనివాడు, నరహత్య చేయనివాడు, దొంగిలనివాడు, అబద్ధ సాక్ష్యం పలకనివాడు, తల్లిదండ్రులను సన్మానించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండేవాడు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయువాడు, సజ్జనుడగువాడు, నీతిమంతుడగువాడు, రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలనైనను పుట్టినవాడు కాడు, కృప వెంబడి కృపను పొందినవాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినవాడు, పెండ్లి కుమార్తెయగువాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు, నిత్యజీవము గలవాడు, యథార్థముగా ఆరాధించువాడు, తీర్పులోనికి రానివాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నవాడు, మేలు చేసినవాడు, జీవ పునరుద్ధానమునకు వచ్చేటివాడు, తనలో దేవుని వాక్యం నిలిచి ఉండినవాడు, నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడినవాడు, క్రీస్తు యొద్దకు వచ్చి ఏ మాత్రమును ఆకలి కొనబోవువాడు కాడు. ఎవరి క్రైస్తవుడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పిక కొనబడబోవాడు కాడు. విశ్వసించినవాడు నిత్య జీవం కలిగినవాడు, మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగినవాడు నిత్య జీవం కలిగినవాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారినట్లు కలిగినవాడు. క్రీస్తును వెంబడించిన వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నవాడు, ఈ లోక సంబంధి అయిన వాడు కాడు. నిజముగా క్రీస్తు శిష్యుడైన వాడు, క్రీస్తును ప్రేమించుచున్నవాడు, ఈ లోకంలో తన ప్రాణమును దేశించువాడు, నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనువాడు, వెలుగు సంబంధి అయిన వాడు, వెలుగునందు విశ్వాసం ఉంచినవాడు, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పును ఎక్కువగా అపేక్షించినవాడు, ఒకరి పాదంలోనూ ఒకరు కడగవలసిన వాడు, క్రీస్తు ఏర్పరచుకొనినవాడు, ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ అనుసరించువాడు, క్రీస్తు శిష్యులని ఎరగబడినవాడు, క్రీస్తును చూసినవాడు తండ్రిని చూసి ఉన్నవాడు. ఎవరి క్రైస్తవుడు? క్రీస్తును ప్రేమించినవాడు, క్రీస్తు ఆజ్ఞలను గైకొనువాడు, క్రీస్తు జీవించుచున్నాడు గనక క్రీస్తుతో పాటు జీవించేవాడు, క్రీస్తు ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, క్రీస్తు యందు నిలిచి ఉండినవాడు. ద్రాక్షవల్లి క్రీస్తు అయితే తీగలుగా క్రీస్తునందు నిలిచి ఉండినవాడు, క్రీస్తు మాటల యందు నిలిచి ఉన్నవాడు, బహుగా ఫలించేవాడు, క్రీస్తు శిష్యుడగువాడు, క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉన్నవాడు, క్రీస్తేసు స్నేహితుడైన వాడు, లోక సంబంధి కానివాడు, లోకంలో నుండి ఏర్పరచుకునినవాడు, క్రీస్తు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మినవాడు, లోకంలో శ్రమ కలిగినవాడు, లోకం నుండి తండ్రి క్రీస్తునకు అనుగ్రహించిన మనుష్యుడు, దేవుని వాడై ఉండినవాడు, దేవుని వాక్యం గైకొనినవాడు, లోకం చేత ద్వేషింపబడువాడు, వారి వాక్యం వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉన్నవాడు, సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నవాడు, సత్య సంబంధి అయినవాడు, విశ్వాసి అయినవాడు, చూడక నమ్మినవాడు ధన్యుడగువాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినవాడు, క్రీస్తు గొర్రెపిల్లవాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినవాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందినవాడు, అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండినవాడు, ఏక మనస్కుడైన వాడు, ప్రభు రక్షణ పొందినవాడు, క్రీస్తేసును తండ్రి పంపునట్లుగా పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరిగినవాడు, సంఘంలోని వాడు, దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించినవాడు, ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందినవాడు, ప్రభు యొక్క శిష్యులని పిలువబడినవాడు, యేసుక్రీస్తు మార్గమందున్న స్త్రీ మరియు పురుషుడైన వాడు, క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయువాడు, క్రీస్తు నామం కొరకు శ్రమలను అనుభవింపదగినవాడు, సహోదరుడు అనబడినవాడు, ప్రభు తట్టు తిరిగినవాడు, శిష్యుడనియు శిష్యురాలనియు పిలువబడినవాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినవాడు, దేవుని వాక్యం అంగీకరించినవాడు, మొట్టమొదట అంత్యలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడినవాడు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారి అందరిలో ఉన్నవాడు, విశ్వసించినవాడు, విశ్వాసమందు నిలకడగా ఉండేవాడు, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపబోయేవాడు, ప్రభువైన యేసు కృప చేత రక్షణ పొందుతున్నవాడు,
లెక్కకు విస్తరించువాడు, ప్రభువు చేత హృదయము తెరవబడినవాడు, సర్వోన్నతుడైన దేవుని దాసుడకు వాడు, రక్షణ మార్గం ప్రకటించినవాడు, దేవుని వాక్యం బోధించినవాడు, యేసు క్రీస్తై ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతమునెత్తి విప్పి చెప్పుచు తర్కించినవాడు, భూలోకమును తలక్రిందులు చేసినవాడు. ఎవరి క్రైస్తవుడు?